ఇక్కడ క్లియర్గా మనకు కనిపిస్తుంది. డ్యూయల్ రోల్ బాలకృష్ణ గారు ప్లే చేస్తున్నారు. డ్యూయల్ రోల్లో ప్లే చేస్తున్నప్పుడు ఇది ఒక ఎపిక్ మూవీ అని మాత్రం మనకు ఖచ్చితంగా అర్థమవుతుంది. ఎపిక్ మూవీలో ఒక సైడ్ మనం అబ్జర్వ్ చేస్తే చెస్ట్కి ఫుల్ సేఫ్ గార్డ్ చేసుకుని అండ్ పెద్ద పెద్ద గొలుసులు మనం చూసుకుంటే హారాలు వేసుకుని బాలకృష్ణ గారు ఇక్కడ కనిపిస్తున్నారు. అంటే ఈయన ఒక రాజు. మళ్ళీ అదే ఇంకొక డ్యూయల్ రోల్లో మనం చూస్తే రుద్రాక్షలు వేసుకుని దాని తర్వాత యోధుడిలాగా నుంచి ఈయన ఇంకొక డ్యూయల్ రోల్. అంటే ఈయన ఒక యోధుడు, ఈయన ఒక రాజు. వీళ్ళిద్దరి మధ్యలో నెగిటివ్ రోల్ ఉంటుందా లేకపోతే ఎలా ఎలివేట్ చేస్తారని అర్థం కావట్లేదు. కానీ 2 రోల్స్ చూస్తే మాత్రం బాలకృష్ణ గారికి హెయిర్ లెంత్ పెంచారు. మనం చూస్తే ఇక్కడ క్లియర్గా ఒకదానికి షార్ట్ హెయిర్ పెట్టారు. యోధుడిలాగా ఉన్న బాలకృష్ణ గారికి వెనక మళ్ళీ హెయిర్ లెంత్ పెంచారు అండ్ 2 చేతుల్లో ఆయుధాలు ఇచ్చేశారు బాలకృష్ణ గారికి. బాలకృష్ణ గారి చేతికి కత్తిస్తే మాత్రం ఆ సినిమా లెవెల్ వేరే అబ్బా, కాదంటారా? లేకపోతే ఏమైనా డౌట్స్ ఉన్నాయా? బాలకృష్ణ గారి మూవీలో ఆయుధం ఎలా వాడాలో ఆయనకి తప్ప ఎవరికి తెలియదు. సీనియర్ హీరోస్ చాలా మందికి గ్రాఫ్ పడిపోతున్న తరుణంలో అందరూ క్యారెక్టర్ ఆర్టిస్ట్ రోల్స్కి లేకపోతే వాళ్ళకి కొంచెం బాగా చేద్దాం అనుకుని కొన్ని రకమైన జోనర్స్ మూవీలోకి వెళ్తున్న తరుణంలో బాలకృష్ణ గారు మాత్రం చాలా సీరియస్గా ఫోకస్డ్గా ముందుకు వెళ్తున్నారు. ఇది చరిత్రను తిరగరాయటమే. ఆయన చరిత్రను ఆయనే రాసుకుంటారండి. ఇంక ఈయన చరిత్రని తిరగరాసే వాళ్ళు ఎవరు ఉండరు. ఫ్రాంక్లీ స్పీకింగ్ హీ ఓన్లీ రైట్స్ హిజ్ ఓన్ ఫ్యూచర్. ఈయన హిస్టరీ రీమేక్ అనేది ఈయనే చేసుకోవాలి, ఎవరు బ్రేక్ చేయలేరు ఈయనకి. బాలకృష్ణ గారికి ఇదివరకు చూసుకుంటే కనుక కొంచెం డంప్ మూమెంట్స్ ఉన్నాయి. ఇప్పుడు మనం సింహ తర్వాత, లెజెండ్ తర్వాత, కొన్ని సినిమాల తర్వాత డంప్ మూమెంట్స్ చూశారు. కానీ ఇప్పుడున్న పీక్ మూమెంట్లో చూస్తే మాత్రం అగ్ర హీరోల్లో బాలకృష్ణ గారిని మనం కన్సిడర్ చేస్తే కనుక ఏ జనరేషన్ హీరోలు ఇంత పోటీ పడలేరు అనే స్థాయికి వచ్చారండి.